ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఆ, మనం వచ్చేసారి శనివారం క్లాస్లో ఆ, మనకి ఆ, ఆత్మ అనే విషయాన్ని సత్ చిత్ ఆనంద్ అనే ఈ మూడు పదాలతోటి ఆ, ఎలా తెలుసుకోవాలనేది చూసి ఉన్నాము. సో ఈ రోజు క్లాస్లో ఏం చేద్దామంటే స్క్రీన్ షేర్ చేస్తాను మాస్టర్. అసలు స్క్రీన్ షేర్ చేసి దాని ద్వారా మనము డిస్కస్ చేద్దాము. షేర్ మై స్క్రీన్. ఓకే. అయితే మనం ఏమనుకున్నామంటే లాస్ట్ సారి క్లాస్లో మనం ఈ ఆత్మ గురించి కొంత డిస్కస్ చేసుకున్నాం కదా. ఆత్మ, పరమాత్మ, లేకపోతే ఈ సత్ చిత్ ఆనంద్, ఈ మూడు పదాలని మనం ఎలా తెలుసుకోవాలనేది మనం లాస్ట్ శనివారం క్లాస్లో ఒకసారి చూసి ఉన్నాము. అయితే మనకి ఈరోజు క్లాసు మొదలు పెట్టే ముందు ఆ, ఆ, ఈ గురు పరంపర అంటే మనకి ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక గురు పరంపర అనేది ఉంటుంది అనమాట. ఆ గురు పరంపర అనేది ఒకసారి చూసి తర్వాత మనము మన రెగ్యులర్ క్లాస్లోకి వెళ్దాం. అయితే ఈ ఎందుకంటే ఎస్పెషల్లీ గురు పరంపరని ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే మనకి అంటే ఎస్పెషల్లీగా ఏంటంటే నేను ఎవరి దగ్గర నుంచి ఈ నాలెడ్జ్ తీసుకున్నాను, ఆ విషయాలు ఒక 2 నిమిషాలు 2-3 నిమిషాలు మీ ముందు ప్రస్తావించి తర్వాత మన రెగ్యులర్ క్లాసులకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ, నేను చెప్తున్న విషయాలన్నీ కూడా అన్ని వారి మాటలు యాస్టీజ్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నా సొంతంగా ఆ, తెలుసుకొని కానీ లేకపోతే ఆ, అనుభవాన్ని తెచ్చుకునే విషయాలు అనేది చాలా తక్కువ, అంటే ఇంచుమించుగా ఏమి లేవని చెప్పాలి. ఆ, మొత్తం చెప్పే విషయాలన్నీ కూడా గురువు గురువుల గారి దగ్గర నేర్చుకునే విషయాలు యాస్టీజ్గా మీకు షేర్ చేస్తున్నాను అనమాట, మీతో పంచుకుంటున్నాను. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, విషయం కానివ్వండి. సో అందుకని వారి గురించి తెలుసుకోవాల్సిన సంస్కారం అనేది ఉంటుంది కాబట్టి అదొక 2-3 నిమిషాలు మీతోటి షేర్ చేసుకొని తర్వాత మన రెగ్యులర్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. అయితే దాంట్లో మనకి ఫస్ట్ వస్తున్నది మనకి ఆ, ఆ, అంటే ఆది శంకరాచార్యులు అనేది అందరికి తెలుసు. అంటే మనకి ఆ, వారు క్రీస్తుకి పూర్వమే వారి యొక్క జననం కానీ తర్వాత వారి యొక్క ప్రస్థానం అంటే వారి యొక్క ఆ, ఆ, జీవితం అంతా కూడా ఏడి అంటారు అనమాట. బిఫోర్ క్రైస్ట్ 700-800 ఇయర్స్ అట్లా చెప్తారు. సో ఆ టైంలో వారి జననం కానివ్వండి, తర్వాత వారు చేసిన రచనలు కానివ్వండి, లేకపోతే వారు ఇచ్చిన ప్రవచనాలు కానివ్వండి, ఆ టైంలో జరిగి ఉన్నాయి అనమాట. అంటే ఆ, బుద్ధుడి తర్వాత అనమాట, అంటే బుద్ధుడు వచ్చిన కాలం తర్వాత కాలం అనమాట. సో అయితే ఆదిశంకరాచార్యుల గురించి ఎందుకు మనము ఎస్పెషల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుందంటే, సో ఈ యుగంలో అంటే ఆదిశంకరాచార్యులు కూడా వాళ్ళు వారి దగ్గర వారి గురువుల దగ్గర నేర్చుకొని వారు అయ్యే ఫోన్ వస్తుంది. వారి గురువుల దగ్గర నేర్చుకొని మనకి వారు సొంతగా చిన్న వయసులోనే, అంటే 8 ఇయర్స్ ఆ వయసులోనే వారు ఈ అనుభవాన్ని తెచ్చుకొని తర్వాత 13 ఇయర్స్ 13-14 ఇయర్స్కే వారు మొత్తం ఈ శాస్త్రాన్ని స్టడీ చేసి 32 ఇయర్స్ లోపు, అంటే వారు 32 ఇయర్స్కే వాళ్ళు దేహాన్ని విడిచారనమాట. 32 సంవత్సరాలకే వాళ్ళు వాళ్ళ దేహాన్ని విడిచారు. అయితే 32 సంవత్సరాల లోపే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనం చూస్తున్న జ్ఞానం కానీ గ్రంథాలు కానీ శాస్త్రాలు కానీ అన్ని వారి ద్వారా నుంచి వచ్చినవి అనమాట. అంటే అంటే అంతకుముందు వారికంటే ముందు లేదా అంటే ఉంది ఉంది కానీ మనకి ఎక్కడా కూడా ఆ, పుస్తక రూపంలో రిటర్న్గా ఎక్కడ లేదనమాట. అందరి బ్రెయిన్లలో
లేకపోతే అందరి అలా ఆ విధంగా వస్తూ ఉండేది. కానీ రిటర్న్‌గా అంటే ఎక్కడ లిఖితపూర్వకంగా తెలుగులో చెప్పాలంటే లిఖితపూర్వకంగా, పుస్తకపూర్వకంగా లేదనమాట. సో, ఉన్నదంతా కూడా కొంత గజిబిజిగా అట్లా ఉందనమాట. సో, ఆ టైంలో వారేం చేశారంటే మన హిందూ మూలానికి ఆహ్, ఆయువుపట్టైనటువంటి ఉపనిషత్తులు, వేదాలు లేకపోతే ఈ భగవద్గీత వీటన్నిటి మీద గూడా వారేం జేశారంటే, వారి యొక్క కామెంటరీ రాశారనమాట. అంటే భగవద్గీతలో సపోజ్ భగవద్గీత తీసుకున్నారనుకోండి. భగవద్గీతలో ఉన్న శ్లోకాలేంటి? ఆ శ్లోకాలకి అర్థాలు ఆల్రెడీ ఉన్నవి. సో, వాటి మీద వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే ఒక కామెంటరీని వారు రాశారనమాట. దాన్ని కామెంటరీ టీకా అని అంటారు. అయితే నాట్ ఓన్లీ భగవద్గీత మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి మీద గూడా రాశారు. అలాగే కొన్ని అంటే ఒక పురాణం అంటే మనకి విష్ణు పురాణం అనే మనకి బాగా అందరం వినే ఉంటామన్నమాట. పురాణము ఇట్లా తర్వాత ఇప్పుడు మనము ఆత్మబోధ అంటే ఆత్మ గురించి మనము ఇప్పటి వరకి ఒక 3, 4 క్లాసులు చెప్పుకొని ఉన్నాం గదండీ. సో, దానికి సంబంధించి గూడా సెపరేట్‌గా ఒక 68 శ్లోకాలతోటి ఆత్మబోధ అని ఒక రచనలు చేశారనమాట. ఆత్మబోధ అనేది ఒక 68 శ్లోకాలతోటి. అంటే మనము మాట్లాడుకున్నది ఆ 68 శ్లోకాలలో ఇంచుమించు కవరయ్యింది. అయితే కాపోతే ఏందంటే మనం ఏదో పైననమాట. అంటే సంగ్రహంగా, క్లుప్తంగా అంటారు గదా! ఆ విధంగా మనం మాట్లాడుకున్నాం. సో, వాళ్ళేందంటే 68 శ్లోకాలలో ఆత్మ గురించి డీటెయిల్డ్‌గా అంటే ఏది ఆత్మ, ఏది పరమాత్మ, ఆత్మ, పరమాత్మ అంటే కలవడం ఏంది, అది చాలా డీటెయిల్డ్‌గా దాంట్లో వారు చెప్పడం జరిగిందనమాట. అలాగే భగవద్గీత అంటే దాని అందరికి తెలిసిందే. సో, దాని గురించి గూడా వాళ్ళు డీటెయిల్‌గా వారి యొక్క కామెంటరీ రాశారు. అలా చాలా ఉన్నాయన్నమాట. సో, అంటే ఆదిశంకరాచార్యుల గురించి ఏందంటే మనకి ఈ ప్రస్తుతము ఈ ఈ కలియుగంలో అని అనుకుంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ సాహిత్యమైనా, ఏ నాలెడ్జ్ అయినా సో, అన్నిటికి మూలము వారు రాసిన గ్రంథాల నుంచని చెప్పుకోవచ్చనమాట. ఒక రకంగా. సో, అది వారి గురించి. అంటే వారి తరువాత వచ్చిన జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వారందరూ గూడా వారి తర్వాత వచ్చిన వారందరూ అలా నేర్చుకొని గురువులుగా చాలామంది వచ్చున్నారు. అంటే సపోజ్ మనకి ఫస్ట్ సెంచరీ గానివ్వండి, సెకండ్ సెంచరీ, థర్డ్ సెంచరీ ఇలా అంటాం గదా! మూడో శతాబ్దం, నాలుగో శతాబ్దం. తర్వాత మనకి శ్రీకృష్ణదేవరాయలు పాలించిన శతాబ్దం ఏదంటాం దాంట్లో 15వ శతాబ్దం ఏదో అంటారు గదా! సో, అలాగా ఇన్ని శతాబ్దాలు గడిచి ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాము? 21వ శతాబ్దంలో ఉన్నాము. సో, అంటే ఇన్ని శతాబ్దాలు కంటిన్యూ అవుతున్నా గూడా ఇన్ని శతాబ్దాల నుంచి గూడా వారు రచించిన ఆ జ్ఞానమే ఇప్పటికీ పరంపర అలాగే కంటిన్యూ అవుతా ఉందన్నమాట. సో, అందుకని మనం వారి గురించి ఒక 2 విషయాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వారి గురించి చెప్పాను. సో, వారి తర్వాత ఇంకా చాలామంది మహాత్ములొచ్చారు. అయితే మనందరి గురించి మనం చెప్పుకోలేము కానీ ఏందంటే అంటే అది వారు ఏమంటారు వారు ఆహ్, జగద్గురువు అంట. అంటే మూల స్తంభం అనమాట. మూల గురువులాగా మన అంటే వారికంటే ముందు ఆహ్, వేరే వాళ్ళు ఉండొచ్చు కానీ మనకేందంటే సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన వారిలో చెప్పుకోదగ్గ వారిలో వీరొకరు. అంటే మేజర్‌గా మనకి మనకున్న ఏదైతే నేను చెప్పినట్టుగా మనకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం గూడా ఎక్కడి నుంచి వచ్చిందని మనం ట్రేస్ బ్యాక్ చేసుకుంటా పోతే అక్కడికి వస్తామనమాట. ఆది శంకరాచార్యుల దగ్గరికి వెళ్తామండి. ఇక తర్వాత ఆహ్, వారి తర్వాత నేను ఇంకొక ఇద్దరు గురువులు పేర్లు ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను వారి దగ్గర డైరెక్ట్‌గా నేను ఆహ్, శిష్యరికం అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి నేర్చుకున్న గురువులనమాట. సో, దాంట్లో మొదటిగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది ఎవరంటే స్వామి తత్వవిధానంద సరస్వతి. సో, నేను వీరి దగ్గర నా ఈ వేదాంత స్టడీ అంటే ఈ జ్ఞానం ఆహ్, ఈ ఆత్మ జ్ఞానం గానివ్వండి, లేకపోతే కర్మయోగం సంబంధించిన జ్ఞానం గాని, భగవద్గీత అంటే వారు భగవద్గీత చెప్తున్న ఆ సమయంలో నేను వారి దగ్గరికెళ్ళి భగవద్గీత స్టడీ చేయడం అంటే నేర్చుకోవడం జరిగింది. అంటే 2014లో అన్నాను గదా! అప్పటికే భగవద్గీత స్టార్ట్ చేసి గూడా చాలా సంవత్సరాలయింది. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి. 18 అధ్యాయాలలో ఆహ్, వా వారు నేను వెళ్ళినప్పుడు 14 అధ్యాయం చెప్తున్నారనమాట. ఆ టైంలో నేను వెళ్ళాను వారి దగ్గరికి.
అంటే అలా మా ఆఫీస్‌లో సాయి ప్రసాద్ అనే ఒక మా మేనేజర్ ద్వారా పరిచయమై అక్కడికెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇంక అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు గూడా చెప్తా ఉన్నారు. అంటే భగవద్గీత ఎప్పుడో అయిపోయింది. 2 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. తర్వాత వేరే వేరే ఇంకా అంటే భగవద్గీత కాకుండా వేరే శాస్త్రాలుంటాయి గదా! మనకి. అవి చెప్తా ఉంటారనమాట. సో, ఇప్పటికి చెప్తా ఉన్నారు. సో, ఇప్పుడేందంటే నాకు వీలైనప్పుడు గూడా అప్పుడప్పుడు అక్కడికెళ్తా అనమాట. అంటే వారు చెప్పే ప్లేస్‌కెళ్ళి అక్కడ కూర్చొని వింటా ఉంటాననమాట. వీలు గానప్పుడు వాళ్ళ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో అవి చూసి వింటా ఉంటాను. సో, అంటే అది. అంటే నాకు వారు ప్రథమ గురువు అనమాట. అంటే నేను డైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా విన్నదనమాట. పరోక్షంగా యూట్యూబ్‌లో చూసిన వాళ్ళు చాలా మందున్నారు. ప్రత్యక్ష గురువులనమాట. సో, వారి తరువాత వచ్చేసి స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి అని. సో, వీరు కూడా ఆహ్, ఏందంటే మనకి ఆహ్, వీరి దగ్గర గూడా నేను డైరెక్ట్‌గా ఈ మధ్య రీసెంట్‌గా వీరి దగ్గర ఎళ్లి నేనే డైరెక్ట్‌గా ఎళ్లి వారితోటి పరిచయం చేసుకొని అంటే ఈ స్థితప్రజ్ఞాన సరస్వతి వాళ్ళు తత్వవేదాంత స్వామీజీ వారికి శిష్యులనమాట. సో, శిష్యులనమంటే వీరికి సన్యాస దీక్ష వీరి దగ్గర తీసుకున్నారు. సో, ఆ విధంగా వీరికి కనెక్షన్ ఉందనమాట. ఆ లింక్ ఉంది. సో, తద్వారా నేనేందంటే, ఈ సిద్ధబృందానంద స్వామి దగ్గరికెళ్ళి నేను ఒకసారి నా అనుభవం అంతా నేను చెప్పుకున్నాననమాట. ఇలా నేర్చుకుంటున్నాను. ఇది ఇలా జరుగుతా ఉంది. సో, ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవచ్చా నేను? అంటే ఇంకా నేను ఇలాగే కంటిన్యూ చేయాలా? ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలా? అంటే ఒక సలహాలాగా. అంటే అడగడానికి నేను ప్రత్యక్షంగా వారున్న ప్లేస్‌కెళ్ళి వెళ్లి కనుక్కోవడం జరిగింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే వారు ఇంతకుముందు మీకు చెప్పాను గదా! ఆత్మబోధ 68 శ్లోకాలు ఉంటదని చెప్పాను గదా! వాళ్ళేందంటే ఆత్మబోధ 68 శ్లోకాలలో వాళ్ళు వీరు ఇప్పుడు ప్రతి శ్లోకాన్ని చెప్తా ఉన్నారనమాట. సో, అది నేను ప్రెజెంటు వారి దగ్గర కూర్చొని అది వింటా ఉన్నాను. ఈ సిద్ధబృందానంద సరస్వతి స్వామి వారి దగ్గర. అయితే ఇంకొక విషయము వీళ్ళ గురించి చెప్పాల్సిందేంటంటే, ఇప్పుడు ఈ తత్వవేద సరస్వతి గారు వాళ్ళు చిన్నప్పుడే అంటే వాళ్ళ బై ఏమంటారు? వాళ్ళ బై బర్త్ అనమాట. బై బర్త్ వాళ్ళు వాళ్ళ హ్మ్. ఆహ్, నాన్నగారు వాళ్ళంతా ఏందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు సంస్కృత ఆహ్ ఏమంటారు స్టడీ అనమాట. సంస్కృతం స్టడీ జేసి ఆహ్, లో ఆ కల్చర్‌లో వచ్చినోళ్ళనమాట. సత్యనారాయణ సరస్వతి గారు. అంటే వాళ్ళు 13 వయసొచ్చేసరికి వాళ్ళకి సంస్కృతంలో ఏ టు జెడ్ అనమాట. అంటే మొత్తం కంప్లీట్‌గా సంస్కృతం మీద మంచి గ్రిప్ అనమాట. సంస్కృతం లాంగ్వేజ్ మీద ఎస్పెషల్లీగా. తర్వాత ఇంకా వేదాలు, ఉపనిషత్తులు గూడా వాళ్ళు బాగా చదివున్నారు అప్పటికి. సో, కాబట్టి వారు చెప్తా ఉంటే మనకదంతా తెలుస్తా ఉంటది. ఓకే. సో, అంటే ఆ జ్ఞానం అంతా మనకు తెలుస్తా ఉంటదనమాట. అది వారికి సంబంధించిన కొంచెం బ్యాక్‌గ్రౌండ్. తర్వాత మనకి సిద్ధప్రజ్ఞాన సరస్వతి వాళ్ళేందంటే, సో, వీళ్ళు మామూలుగా మనలాగా కాలేజ్‌లో వాటిలో చదువుకొని వాళ్ళు వారు ఒక కొంతకాలం అయిపోయిన తర్వాత ఏందంటే, వాళ్ళింక సరే ఈ స్టడీస్ కంటే గూడా బెటర్‌గా ఇంకా ఏముంటది అనే ఒక ఆలోచన వచ్చి వాళ్ళేందంటే చిన్నప్పుడు గూడా వాళ్ళకేందంటే ఇటువంటి కల్చర్ కొంత ఐడియా ఉండబట్టి, ఈ వాళ్ళకొక ఆలోచన అనమాట మనసులో. అంటే ఇదేదో అంత రొటీన్‌గా అంటే జాబులు జేయడం, తర్వాత ఆహ్, అందరిలాగా ఇప్పుడు పెళ్లిళ్లు జేసుకోవడం ఇలా ఇదంతా అనేది ఒక ఆలోచన చేసి దీనికంటే బెటర్‌గా ఎట్లా మనము ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఒక ఎంక్వైరీ లాగా చేసి అంటే స్టడీ చేసి ఎలా ఉంటది బెటర్ అని చెప్పేసి ఒక ఎటువంటి నాలెడ్జ్ ఒకటుంది. ఆత్మజ్ఞానం ఒక నాలెడ్జ్ ఉంది. అది పట్టుకుంటే మనకి మోక్షం వస్తుంది. ఇంక ఈ లౌకిక వ్యవహారం అంతా మనకేందంటే ఏదో కొంత ఆహ్, అవసరం ఉన్నవాళ్ళు జేసుకోవచ్చు. సో, మనకి దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళేందంటే సిద్ధప్రజ్ఞాన సరస్వతి వాళ్ళేందంటే సో, ఆ సైడ్ ఎళ్ళకుండా వాళ్ళు డైరెక్ట్‌గా ఏందంటే ఆత్మజ్ఞానం గురించి వాళ్ళు మనకి, మనకి ఆశ్రమాలుంటాయి గదా! ఆశ్రమాల దగ్గరికెళ్ళేసి అంటే మనకి రామకృష్ణ పరమహంస గాని, స్థాపించిన రామకృష్ణ మఠాలున్నాయి గదండీ! ఆ రామకృష్ణ మఠాలు గానియండి, లేకపోతే మనకి స్వామి చిన్మయానంద సరస్వతి అని ఉన్నారనమాట. సో, వాళ్ళు స్థాపించిన ఇన్‌స్టిట్యూట్స్ కూడా అన్నమాట. అలా హిమాలయాస్‌కి అంటే ముంబై, ఉత్తరకాశీ అక్కడికెళ్ళి అంతా స్టడీ జేసి ఒక ఆల్‌మోస్ట్ 7, 8 ఇయర్స్ స్టడీ జేసి, ఆ నాలెడ్జ్ మొత్తాన్ని గెయిన్ జేసి, సో, వాళ్ళేందంటే ఇప్పుడు హైదరాబాద్‌కొ
జి అంత స్టడీ అంతా ఏమంటారు స్టడీ అంతా గెయిన్ చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్వామీజీని కలిసారన్నమాట. సత్యనారాయణ సరస్వతిని కలిసి, "ఇట్లా నేను స్టడీ చేశాను. ఇంకా నాకు ఈ లౌకిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే మామూలుగా అందరూ వెళ్తున్నారు కానీ, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా సన్యాసం స్వీకరించి, నేను ఈ స్టడీ పర్పస్‌లో అంటే ఈ జ్ఞానం మీద ఉంటాను" అని అంటే, సో, వారు ఈ తత్వజ్ఞాన సరస్వతి వారు వాళ్ళు సన్యాసం అని ఎవరన్నా ఎళ్లి అడిగితే వాళ్ళు ఇంత సింపుల్‌గా సన్యాసం ఇవ్వరనమాట. సో, ఏం చేస్తారంటే ముందు వాళ్ళు టెస్ట్ అంటే రిటన్ టెస్ట్‌లా కాకుండా వాళ్ళు ముందు అబ్జర్వ్ చేస్తారు పర్సన్‌ని. సో, ఈ రియల్‌గా ఈ ఈ ఆహ్, వచ్చిన పర్సన్ సన్యాస దీక్ష తీసుకోవడానికి అర్హుడా? కాదా? సో, ఎందుకంటే సరే సింపుల్‌గా ఇచ్చేసారనుకోండి, సన్యాసం తీసుకొని దాన్ని స్పాయిల్ చేస్తే మళ్ళీ బ్యాడ్ నేమ్ గురువు గారికొస్తది కాబట్టి, వాళ్ళేందంటే అంత స్టడీ చేసిన తర్వాత ఓకే. ఈస్ ద రైట్ పర్సన్ టు గివ్ సన్యాస అని నమ్మితేనే సన్యాసం ఇస్తారన్నమాట. లేకపోతే ఇవ్వరు. అంత సింపుల్‌గా ఇవ్వరన్నమాట. సో, కాబట్టి అంత అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే. ఇతను దానికి అర్హుడని చెప్పి తెలుసుకున్న తర్వాత వారికి రాజమండ్రిలో సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. సో, అప్పటి నుంచి వారు సన్యాస దీక్షతోటి వాళ్ళు ధ్యానం చేసుకుంటానే, స్టడీ చేసుకుంటానే ఉంటారు. సో, ఎవరైనా మనలాంటి వారు ధ్యానం మీద తపస్సున్న వాళ్ళేందంటే మనకి సో, పలానా వచ్చి మనకొక ప్రసంగం చేయండి. పలానా దాని మీద అని చెప్తే వాళ్ళొచ్చి ప్రసంగం చేస్తారనమాట. సో, అది ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలనమాట. తర్వాత అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసింది నేను డైరెక్ట్‌గా ఎవరితోటి నాకు ఆహ్, జ్ఞాన పరిచయం ఉందో వాళ్ళతోటి మెన్షన్ చేశాను. అంటే మిగతా వాళ్ళు యూట్యూబ్‌లో వాళ్ళు చాలా వింటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కూడా చాలా వింటా ఉన్నాను. కాకపోతే కొంచెం లిమిటెడ్‌గా మనకి తక్కువ టైంలో చెప్పుకోవాలి కాబట్టి ఇలా మెన్షన్ చేశాననమాట. సో, వీరు గాకుండా ఇంక ఈ మధ్య నాకు ఇంకొక రీసెంట్‌గా పరిచయమయ్యారనమాట. సో, వాళ్ళు ఎవరనేది మీ అందరికీ తెలిసిన వాళ్ళే అనమాట. సో, గెస్ చేసారా? ఎవరు అనేది? తర్వాత ఎవరొస్తున్నారనేది? తెలీదు. సో, ఓహ్! ఆత్మజ్ఞాని అనమాట. ఓకే. టీమ్. అంటే మీరందరూ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. సో, అది. అంటే ఇక్కడ మెన్షన్ చెయ్యని గురువులు చాలా మంది ఉన్నారు. భిక్షపతి, బాబాజీ అలా అన్నట్టుగా. సో, ఇక్కడేందంటే మనకి డైరెక్ట్‌గా మనం రోజు ఎక్కువగా ఎవరితోటి మనం కాంటాక్ట్ అవుతున్నామో వాళ్ళని కొంచెం అలా మెన్షన్ చేశాను. అంటే మనకేందంటే ఈ గురువు పరంపరని మనం ఒకసారి స్మరించుకోవాలి కాబట్టి, అంటే యెస్. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్‌లో ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. ఒకసారి చెప్పుకోవడం మన బాధ్యత కాబట్టి, ఆ ఉద్దేశంతోటి నేను ఒకసారి ఇది మీ ముందు తీసుకొచ్చాననమాట. అంటే తర్వాత మన నెక్స్ట్ క్లాస్‌ల నుంచి ఇదంతా ఏముండదు. డైరెక్ట్‌గా మనం క్లాస్‌లోకెళ్ళిపోతాము. సో, ఒక్కసారి మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీసుకొచ్చాను. సో, అయితే సో, ఇదంతా విన్న తర్వాత మనకి అంటే ఇక్కడ మెన్షన్ చేయని వాళ్ళు చాలా మందున్నారు. స్వామి వివేకానంద ఉన్నారు. తర్వాత పోతే మనకి ఆహ్, మన భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారనమాట. ఆహ్, సో, వాళ్ళందరిని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే సో, నేను ఎవరితోటి నా సాంగత్యం ఉందో డైరెక్ట్‌గా ఎవరితోటి ఉందో వాళ్ళని మెన్షన్ చేయాల్సిన బాధ్యత కాబట్టి మెన్షన్ చేశాననమాట. అయితే మనకు అల్టిమేట్‌గా ఏందంటే మనము ఎవరు చెప్పినా సరే, అంటే ఎవరు జ్ఞానాన్ని మనకి పంపిస్తున్నా సరే, మనం ఏందంటే శ్రద్ధగా విని, సో, దాంట్లో ఏముంది, మనకు అవసరం ఏముంచో దాన్ని మనం తెలుసుకొని, సో, దాన్ని మనము అందిపుచ్చుకుంటా ఉండడం అనేది మన బాధ్యత అనమాట. అది గురువుగారంటే మనకు ఒక దేహం రూపంలో వస్తారు. మనకి ఆ తర్వాత ఇంక వేరే గురువు అంటే మనం ఒక చోట ఇప్పుడు ఇక్కడున్నాం మన హైదరాబాద్‌లో. లేదు మనం రేపు ఇంకో చోటికెళ్ళాల్సొచ్చింది. అంటే మన జాబ్ పర్పసో లేకపోతే ఇంకో వేరే అవసరం. సో, అక్కడే ఎవరైనా గురువులుంటే మనం వాళ్ళ దగ్గర కూర్చొని కూడా మనం నేర్చుకోవచ్చనమాట. అంటే మనకి విషయం అనేది ముఖ్యమనమాట. సో, కాబట్టి కాబట్టి మనకేందంటే మనకొక శ్లోకం ఉన్నది. ఏందంటే వినదగునెవ్వరు చెప్పినని. ఈ సుమతి శతకములోనిదనమాట. సో, అది నాకు గుర్తొచ్చింది. సో, అది మంచిదే గదా! అని చెప్పేసి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆహ్, అంటే వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగున్ కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అంటే హ్మ్. ఫస్ట్ మన అంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ క్లాస్‌లోనే మనం ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నామనమాట. ఒక థంబ్‌నెయిల్. అంటే
ఏంటిది అంటే మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే అది ఆత్మజ్ఞానం కానివ్వండి, లేకపోతే కాలేజీలో సబ్జెక్ట్ కానివ్వండి, ఇంకేదైనా సరే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే మనం ఒక ప్రిన్సిపల్ ఏమనుకుంటామంటే, సో విన్న విషయం ఏంటిది? అంటే ఇక్కడ ఫస్ట్ లైన్‌లో చూడండి, వినదగునెవ్వరు చెప్పినా. అంటే ఎవ్వరు చెప్పినా మనం దాన్ని తీసుకోవాలనమాట. రిసీవ్ చేసుకోవాలి. అంటే మనం పర్సన్‌ని బట్టి ఓకే. ఈ పర్సన్ ఎవరో మనకు తెలీదు. అంటే అంటే రిజెక్ట్ చేయడము, లేకపోతే మనకు అటువంటి ఒపీనియన్ పెట్టుకోకుండా, సో ఎవరు చెప్పినా సరే దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత సెకండ్ లైన్‌లో ఏమని చెప్తున్నారు? వినినంతనే వేగబడక. అంటే సో వినంతనే వేగపడకంటే వినంగానే మనం ఎమ్మటే దీన్ని రిజెక్ట్ చేయకూడదు. ఓకే. చెప్పాడు. ఇది కరెక్ట్‌గా లేదు. రిజెక్ట్ ఇట్. అలా రిజెక్ట్ చేయకుండా అసలు చెప్పిన విషయం ఏంటిది? ఫస్ట్ అసలు వినదాం. అసలు ఫస్టు ఆహ్, విని ముందు బ్రెయిన్‌లో పెట్టుకొని తర్వాత చూద్దాం. ఇప్పుడు మూడో లైన్‌కొస్తే వివరింపదగున్ గని. అంటే ఇప్పుడు ఏం చేయాలి మూడో లైన్‌లో? చెప్పిన విషయం దాన్ని ఎంక్వైరీ చేయాలి మూడో లైన్‌లో. సో, మనం ఈ 4 క్లాసుల నుంచి చేస్తున్నది ఏంటిదది? ఎంక్వైరీ అనమాట. ఎనాలిసిస్ చేస్తున్నామనమాట. సో, చెప్పే విషయాన్ని అనలైజ్ చేస్తున్నాము. అంటే విచారణ చేస్తున్నాము. సో, విచారణ చేసి అప్పుడు ఈ నాలుగో లైన్‌లో ఏమొస్తుంది చూడండి. విచారణ చేసిన తర్వాత మూడో లైన్‌లో ఏమని చెప్తున్నారు? వివరింపదగున్. సో, వివరింపదగున్ అంటే విచారణ చేసి వివరింపదగును గాని అంటే విచారణ చేసిన తర్వాత తెలుసుకొని, ఈ నాలుగో లైన్‌లో ఏమని తెలుసుకోవాలి? కల్లా అంటే నిజమా? అబద్ధమా? నిజము అంటే నిజమా? అంటే చెప్పిన విషయంలో వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది? ఎంత అబద్ధం ఉంది? అంటే అబద్ధం అంటే మీనింగ్ ఏందంటే, సో ఎంత మనకి అవసరం లేనిది ఉంది, ఎంత మనకి అవసరమైనది ఉంది అని తెలుసుకొని ఉన్నవాడు నీతిపరుడు. అంటే నీతిపరుడు అంటే తెలుసుకున్నవాడికి మనకి ఆ వాల్యూ ఉంటది. అంటే ఆ సబ్జెక్ట్ మనకి ఉపయోగం ఉంటదనమాట. సో, అది మనము మొదటి నుంచి చేస్తున్నదదే. మనం ఇంకా ముందు ముందు గూడా చేయాల్సింది గూడా అదే అనమాట. అంటే ఇప్పుడైనా, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే, సో, చెప్తున్న పర్సను ఎవరనేది కొంత మనము విలువ ఇస్తూనే అంటే విలువ ఇస్తూనే ఉండాలి. అంటే విలువ ఇవ్వకపోతే అసలు మనం వినలేము గదా! ఫస్ట్. కాబట్టి అది దానికి విలువ ఇచ్చుకుంటా చెప్తున్న విషయం ఏంది? తర్వాత మనం విచారణ చేసిన తర్వాత అది మనకి అవసరం ఉందా లేదా అని తెలుసుకొని నెక్స్ట్ మనకి అవసరం ఉన్నది ఎంతకి అవసరం ఉంటే అంతవరకు తీసుకుంటాం. అవసరం లేని దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. సో, ఆ విధంగా మనం ప్రొసీడ్ అయిపోతాం. ఓకే మాస్టర్స్ ఇది. ఇక తర్వాత మనకి దీని తర్వాత మనము సో, ఇప్పటివరకు ఏం చేసాము? అంటే మనకి గురు పరంపర ఎవరైతే మనకి వస్తుందో వాళ్ళ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకున్నాము. తర్వాత మనకి ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పుకున్నామంటే దానికి కనెక్టివ్‌గా అంటే మనకి గురువులు ఎవరు చెప్పినా వారు చెప్పే విషయం ఏందనేది తెలుసుకొని దానిలో మనకి అవసరం ఉన్న దాన్ని స్వీకరించి అవసరం లేని దాన్ని మనం ఇగ్నోర్ చేసి సరిపోతుంది అని చెప్పడానికి దీన్ని మనం చూసామనమాట. సో, ఇప్పుడేం చేద్దామంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు పోయినసారి శనివారం క్లాస్‌లో మనం ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఒక 5, 10 మినిట్స్ రివైజ్ చేసి మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం అనమాట. సో, ఇప్పుడు చూడండి మాస్టర్ ఇక్కడ చూడండి. సో, మనము చివరి క్లాస్ గాని అంటే ఈ చివరి క్లాస్ వరకి ఇంతకుముందు జరిగిన క్లాసెస్ అన్నిట్లో మనము తెలుసుకున్న విషయపరంగా మనకి ఆహ్, ఎటువంటి ఇంప్రెషన్ ఉంది? అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే పైన ఒకటి ఓం అని చూపిస్తున్నాము. సో, కింద ఏముందంటే ఒక సర్కిల్‌లో ఆహ్, మనుషులు, ఇంకో సర్కిల్‌లో జంతువులు, ఇంకో సర్కిల్‌లో చెట్లు, వృక్షాలు, ఇంకో సర్కిల్‌లో వస్తువులనమాట. అంటే ఓవరాల్‌గా ఏందంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ చూపిస్తున్నాం 4 సర్కిల్‌లో విడివిడిగా. అంటే కొంచెం ఈజీగా ఉంటది అర్థం చేసుకోవడానికి చెప్పి అలా చూపిస్తున్నామనమాట. సో, అయితే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే, సో, ఇక్కడ ఓం అంటే దీన్ని ఎలా తీసుకుంటారంటే, మనం ఆత్మ అని తీసుకోండి, లేదా పరమాత్మ అని తీసుకోండి. ఏదో ఒకటి. సో, అంటే మనకి ఒక గాడ్ అని తీసుకోండి. ఎలాగైనా ఒకటే. సో, ఇక్కడ ఏదైతే ఆహ్, ఈ ఆత్మ గాని, పరమాత్మ గాని ఉందో, సో, ఇది ఎలా అనిపిస్తుంది మనకి? ఈ పరమాత్మ ఇక్కడ ఈ మనిషి హృదయాలలో ప్రకాశిస్తుంది. అలాగే ఇక్కడ జంతువులు, వృక్షాలు, అలాగే నాన్ లివింగ్ థింగ్స్‌లో గూడా ప్రకాశిస్తూ ఉంది. సో, కాబట్టి అనేది మన అండర్‌స్టాండింగ్. సో, ఇప్పటివరకు మనకున్న అండర్‌స్టాండింగ్ ఏందంటే, సో, పరమాత్మ అనేది ఒక చోట ఉంది. సో, మనం ఇంకో చోట ఉన్నాము. సో, అక్కడున్న పరమాత్మ యొక్క ప్రకాశము మనలో
ప్రవహిస్తుంది, అంటే ప్రసారణ చేస్తుంది అనేది ఇప్పటివరకు మనకున్నటువంటి అండర్స్టాండింగ్ అనమాట. సో అయితే ఇక్కడ మనకి ఇక్కడ మరి ఇక్కడ ఈ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఇక్కడ కారు, అంబరిల్లా ఇవి ఉన్నాయి కదండి, వీటిల్లో కూడా మనకి పరమాత్మ ఉంటాడా అంటే ఉంటాడు. కాకపోతే వీటిల్లో ఉన్నది ఎలా తెలుస్తుందంటే అది తెలియచెప్పడానికి వాటికి అటువంటి గుణం వాటికి లేదనమాట. అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు మనము గోడ ముందు నించున్నాం అనుకోండి, మన రూపం గోడలో కనపడుతుందా? కనబడదు. అది అద్దం ముందు నించుంటే కనబడుతుంది. అంటే అద్దానికి ఆ స్థితి ఉంది. అంటే ఎదుటి విషయాన్ని చూపించే శక్తి అద్దానికి ఉంది. అలాగే ఈ మనుషులలో ప్రవహించే శక్తిని బయటికి ఎక్స్పోజ్ చేసి అంటే బయటికి చెప్పుకునేటువంటి శక్తి మనుషులు, జంతువులు, చెట్లలో ఉన్నట్టుగా ఈ మిగతా ఆబ్జెక్ట్స్లో ఉండదన్నమాట. కానీ ఈ పరమాత్మ యొక్క స్వరూపం అనేది అన్నిటిలో ఉంటుంది. అంటే లివింగ్ థింగ్స్ కానివ్వండి, నాన్ లివింగ్ థింగ్స్ కానివ్వండి. సో అందుకే మనం సత్, చిత్, ఆనందం అని 3 పదాలు అన్నాం. సత్ అంటే ఉండడం. ఆ సత్ అనేది అన్నిట్లో మనకి ఉంటుంది. ఆ చిత్ అంటే ఉందని తెలుసుకోవడం అనమాట. ఆ చిత్ అనేది మనకి ఈ ఆబ్జెక్ట్స్లో సరిగ్గా తెలియదు. అంటే ఈ అంబరిల్లా, ఈ కారు ఇటువంటి వాటిల్లో ఆ చిత్ అనేది మనకి ఎక్కువగా అనుభవానికి రాదనమాట. సో ఆ చిత్ అనేది ఎక్కడ అనుభవానికి వస్తుంది? మేజర్గా జంతువులు, మనుషులలో అనుభవానికి వస్తుంది అనమాట. వృక్షాలలో కూడా చాలా తక్కువగా వస్తుంది. మేజర్గా ఏంటంటే ఈ రెండిట్లోనే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత చిత్ అంటే ప్రకాశం అనుకున్నాం కదా. తర్వాత ఆనందం. ఆనందం అనేది ఎక్కడ ఎక్కువగా ఎక్కడ తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది అంటే మనుషుల్లోనే వస్తుంది అనమాట. సో ఈ జంతువులలో ఆనందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. జంతువు అవి ఆనందపడడం అనేది ఏముండదు వాటికి. వాటికి ఆకలి అయితే తినడము, నిద్ర వస్తే పడుకోవడం అంతే. ఈ ఆనందాన్ని అనుభవించడం, ఈ సుఖాలు, బాధలు అనేది వాటికి తెలియదు. కాబట్టి ఆనందం అనేటువంటి ఆ స్వభావం అనేది మనుషుల్లోనే ఎక్కువగా అనుభవానికి వస్తుంది. అంటే ఇప్పుడు 3 సత్, చిత్తు, ఆనందం ఈ 3 అనేది ఈ మనుషుల్లోనే అనుభవానికి వస్తుంది అనమాట. సో అది దేనివల్ల అనుభవానికి వస్తుంది? ఈ పరమాత్మ ప్రకాశం వల్లనే అనుభవానికి వస్తుంది అనమాట. ఈ పరమాత్మ యొక్క ప్రకాశము అన్నిటిలో ఉన్నప్పటికీ కూడా ఆ 3 సత్, చిత్, ఆనందము అనే 3 అనేది మనుషుల్లోనే మనకి 100% అనుభవానికి వస్తుంది. సో తర్వాత ఇప్పుడు ఇది ఒకటి మనం చివరి క్లాస్ వరకు మనం దాని గురించి చూసినటువంటి విషయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమంటారు? సరే, ఇది మనం ఒక రకమైన అండర్స్టాండింగ్. సో ఇప్పుడు దీని నుంచి మనము కొంచెము ఇంకా నెక్స్ట్ ఇంకొక స్లైడ్‌కి వెళ్దాం. అంటే ఇక్కడ చూస్తే మనకి సో దీంట్లో ఇదో రకమైన అండర్స్టాండింగ్. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్క్రీన్‌కి వెళ్తున్నాను. దాన్ని ఒకసారి చూద్దాం. ఇది చూడండి. ఓకేనా మాస్టర్? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందున్న స్క్రీన్‌కి, ఈ స్క్రీన్‌కి అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ ఇంతకు ముందున్న స్క్రీన్‌కి వెళ్తాను. ఇక్కడ చూడండి. సో అన్నీ అవే ఉన్నాయి. ఈ స్క్రీన్‌లో ఉన్నవే ఈ స్క్రీన్‌లోనూ ఉన్నాయి. ఓకేనా మాస్టర్? ఏమి తేడా లేదు. ఈ స్క్రీన్‌లో ఏవైతే ఉన్నాయో అవే ఈ స్క్రీన్‌లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంది? అంటే ఒక్క డిఫరెన్స్ ఏందంటే కళ్ళకి కనబడే డిఫరెన్స్ ఏందంటే ఈ గీతలు ఏవైతే ఉన్నాయో అవి ఈ స్క్రీన్‌లో లేవు. ఓకేనా మాస్టర్? ఆ గీతలు తప్పిస్తే మిగతా అంతా సేమ్. అంటే అక్కడ పరమాత్మ ఉంది, జగత్తంతా ఉంది. ఇక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు, జగత్తంతా ఉంది. జగత్తంతా అంటే ఇదే కదా మాస్టర్, మనుషులు, నాన్ లివింగ్ థింగ్స్. ఇది జగత్ సృష్టి అంతా అంటే. సో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ అదే ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటి? సో ఈ డిఫరెన్స్‌ని పట్టుకోగలిగితే సో మనమే పరమాత్మ అనేది అర్థమైపోతుందన్నమాట. అనుభవానికి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ స్క్రీన్‌లో చూస్తే ఎలా ఉందంటే పరమాత్మ ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో ఉన్న పరమాత్మ మనలో ప్రకాశిస్తున్నాడు అనేటువంటి అనుభవం, అనేటువంటి భావన ఈ స్క్రీన్ చూడగానే వస్తుంది. ఓకేనా మాస్టర్? ఇప్పుడు మీరు ఈ స్క్రీన్‌లోకి వస్తే ఇక్కడ ఎటువంటి భావన వస్తుంది? అంతా ఉన్నది పరమాత్మయే. ఉన్నది పరమాత్మ ఒక్కటే. ఈ సృష్టి అంతా పరమాత్మ యందు ప్రకాశిస్తుంది. అంతే కదా మాస్టర్? సో ప్రీవియస్ స్క్రీన్‌లో చూస్తే పరమాత్మ అనేది ఒక చోట ఉంది. ఆ పరమాత్మ
అంత ఈ మిగతా ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగతా అన్ని ప్రాణులు మిగతా అన్ని వాటిలో ప్రకాశిస్తుంది అనే భావన ఎక్కడ వస్తే ఈ స్క్రీన్లో చూస్తే ఎలా ఉంది? ఉన్నదే పరమాత్మ, అంటే పరమాత్మ సృష్టి వేరువేరుగా లేదు, ఉన్నది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ యందే సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంది అనే అనుభవం ఇక్కడ వస్తుంది. ఓకే మాస్టర్. సో అయితే మనకి ఏది కరెక్ట్? అంటే ఇది కరెక్టా? ఇది కరెక్టా? అంటే ఇదేని అర్థం చేసుకోవాలి. ఏది మన కరెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలనమాట. సో మనం చూసినట్టయితే ఇది అనేది బేసిక్ అండర్‌స్టాండింగ్ అనమాట. బేసిక్ అండర్‌స్టాండింగ్ అంటే మనకి ఫస్ట్ ఇనిషియల్‌గా మనకి పరమాత్మ ఒకటుంది, జీవుడు ఒకడున్నాడు. తర్వాత వీళ్ళ మధ్య కనెక్షన్ ఏంది అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లో అర్థం చేసుకోవడానికి ఇలా చెప్తారనమాట ఎవరైనా గురువులు. అంటే మనకి చిన్నప్పుడు మనం పిల్లలకి ఏమని చెప్తాం జనరల్‌గా ఆహ్, అరే! మనకి నువ్వే పరమాత్మ అని తెలుసుకోమంటే వానికేం అర్థం కాదనమాట. సో అలా గాకుండా అక్కడ బయట గుడి ఉంది. దేవుడి దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోరమ్మంటే చక్కగా ఎళ్లి దండం పెట్టుకొని వస్తాడనమాట. సో అందుకే మాస్టర్. అంటే అదనమాట. అంటే ఇనిషియల్‌గా మనము చెప్పే విధానము, అర్థం చేసుకునే విధానం ఏందంటే ప్రతి ఒక్కరము, అందరం గూడా చిన్నప్పటి నుంచే మనం ఏం చేసాము, మనం ఎక్కడున్నాము, ఎక్కడో గుడి ఉంది. ఆ గుడిలో దేవుడున్నాడు. మనం అక్కడికెళ్ళి ఆ గుడి దగ్గరికి దండం పెట్టుకొని వస్తాము. అట్లా ఉండేది అండర్‌స్టాండింగ్. సో మనం ఇప్పుడేందంటే ఇవన్నీ ఇప్పటిదాకా నేర్చుకొనే ఉన్నాము. సో ఇప్పుడేందంటే ఇక్కడి నుంచి మనము ఒక స్థాయి పైకెళ్తాం అన్నమాట. ఒక స్థాయి పైకెళ్ళి మనం ఏం చేస్తామంటే, సో పరమాత్మ ఎక్కడో ఉన్నది పరమాత్మ గాదు. ఉన్నదే పరమాత్మ. ఆ పరమాత్మ యందే మన యొక్క లైఫ్ అనేది ప్రకాశిస్తూ ఉంది అనేది ఈ ఈ స్థాయికి, అంటే ఈ ఒక స్టెప్ పైకి వెళ్లి అర్థం చేసుకుంటాం అన్నమాట. అంటే పరమాత్మ యందే సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంది అనేది ఇలా చూస్తామన్నమాట. అంటే ఎలాగైతే మనకి సినిమా స్క్రీన్ ఉందనుకోండి. సినిమా స్క్రీన్ చూస్తే, లేతే టీవీ తెర చూస్తే, టీవీ తెర మీద ఏముంటుంది? ఉన్నది తెర. అంటే ప్రకాశిస్తున్న తెర. తెర ఉంది. ఆ తెర మీద ఏమవుతుంది? రకరకాల జగత్తు ప్రకాశిస్తా ఉంటుంది. అంటే రకరకాల మూవీస్, ఇంకా రకరకాల అవన్నీ వస్తా ఉంటాయన్నమాట. అలాగే సో, ఉన్న పరమాత్మ ఉన్నది ఒకటే. అదే పరమాత్మ. ఆ పరమాత్మ యందే మిగతా జగత్తు అంతా ప్రకాశిస్తూ ఉందన్నమాట. సో, ఇది మనకి ఈ ఈ విధంగా మనం అంటే ఒక లెవెల్ పైకెళ్ళి ఈ విధంగా అర్థం చేసుకుంటే అప్పుడేమైతుందంటే ఓకే. మనలో ప్రకాశించేది కూడా పరమాత్మయే అనే ఒక ఆహ్, అనుభవం వస్తూ ఉంటదన్నమాట. అర్థం అవుతుంటది ఫస్ట్. సో, అనుభవం అనేది కొంచెం స్లోగా వస్తుంటుంది. ఫస్ట్ అయితే మనకి అర్థం అవ్వడానికి ఈజీ అవుతుంటదన్నమాట. ఓకేనా మాస్టర్. సో, ఇంతవరకి మనకేందంటే ఆహ్, చివరిసారి క్లాస్‌లో మనము మాట్లాడుకునే విషయాలనమాట. అంటే ఇంతకుముందు క్లాస్‌లో మనకి ఇలాగా పిక్టోరియల్‌గా అంటే పిక్చరైజ్‌గా మీకు చూయించలేదు. సో, ఇప్పుడు ఒకసారి చూయించి మళ్ళొకసారి చెప్తే ఈజీగా ఉంటదనే ఉద్దేశంతోటి ఇలా చూపించాననమాట. సో, అయితే మనకి ఆహ్, సో, ఇది అర్థం చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒక క్వెషన్ వస్తదనమాట. ఏందంటే మనకి ఓకే. ఇది అర్థమైంది. అంటే అర్థమైంది, అనుభవానికొచ్చింది అలా ఉంటుంది. సో, దీని తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత ఏం జేయాలనేది మనకొక క్వెషన్ వస్తూ ఉంటదనమాట ముందు. సో, ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్టివిటీ? ఓకేనా మాస్టర్. సో, ఏమి చేయాలి అనే దానికి మనకేందంటే సో, ఏమి చేయాలి అనే క్వెషన్ అనే దానికంటే ముందు మనము ఈ ఆత్మ జ్ఞానం తెలిసిన తర్వాత అంటే ఈ విషయాలు ఇన్న తర్వాత, ఇదంతా విషయాలు ఇన్న తర్వాత మనకి మన ఆలోచన కొంత కన్‌ఫ్యూజన్‌లో వెళ్ళడానికి అవకాశం ఉంటది. అంటే అందరికీ కన్‌ఫ్యూజన్ ఉంటదా? కొంతమందికని కన్‌ఫ్యూజన్ ఉంటదా? లేకపోతే సగం సగం కన్‌ఫ్యూజన్ ఉంటదా? లేదా ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ ఉంటదా? ఏంటిది అనేది అదొక మనిషి యొక్క పరిస్థితిని బట్టి ఉంటది. కానీ జనరల్‌గా ఎలా ఉంటుందంటే మనకి ఆహ్, హ్మ్, ఓకే. ఇది తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అంటే తెలుసుకున్న తర్వాత నేను ఇలా ఐడియల్‌గా ఉండిపోవాలా? లేకపోతే ఇంత తెలుసుకున్న తర్వాత మళ్ళీ పనులు జేయాలా? ఏం చేయాలి? అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దానికోసము అని ఆహ్, హ్మ్, అయితే మనకి ఆహ్ సో, అయితే జనరల్‌గా ఇప్పుడెలా ఉంటుందంటే, బయట మనకి ఇదంతా తెలుసుకొని మనం బయట లోకంలో వ్యవహరించేటప్పుడు అంటే, మన పనులు మనం జేసుకునేటప్పుడు ఇది మనసులో పెట్టుకొని కొంచెం అటు ఇటుగా సగం తెలిసి, సగం తెలియకుండా అటు ఇటుగా మాట్లాడితే ఎట్లా ఉంటదంటే మనకి మనకో సామెత ఉంది గదా! ఏందంటే ఆహ్, ఏమంటారది? ఆహ్
చదవనంత వరకు కాకరకాయ అనేవాడు. చదివిన తర్వాత కీకరకాయ అంటున్నాడు అని చెప్పి అలా అటువంటి పరిస్థితి వస్తదనమాట. సో, అట్లా సగం సగం తెలుసుకొని మళ్ళీ లోక వ్యవహారంలోకెళ్ళేటప్పుడు. అంటే అది ఎలాగంటే మనకి లోక వ్యవహారంలోకెళ్ళేటప్పుడు మనకి లోహంలో చేసే యాక్టివిటీసే చేయాలి. అంటే మనం సమాజంలోకెళ్ళి మనం చేసే పనులైతే ఏవైతే ఉన్నాయో, ఆ పనులు మనం ఆ పరిస్థితి తగ్గట్టుగా చేయాలనమాట. సో, ఇది మనకి సపోర్టింగ్‌గా ఉంటది. సో, కానీ మనం అక్కడ చేసే నిర్వహణ ఏదో అక్కడ చేయాలన్నమాట. వాటికి దీంతో ముడిపెట్టకూడదు. ఓకేనండి. సో, అయితే మనకి ఆ పనులు చేసేటప్పుడు అంటే మనము సమాజంలోకెళ్ళి మనం పనులు చేసుకునేటప్పుడు అంటే సమాజంలోకెళ్ళి మనం ఎటువంటి పనులు చేసుకుంటాము? అంటే ఎటువంటి కర్మలు చేస్తాము? అంటే మనకి ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అంటే మన స్వధర్మం అంటారు కదా! మనం చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఇంట్లో చేసుకునే పనులు కానివ్వండి, లేకపోతే సమాజంలోకెళ్ళి చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు చేసుకునేటప్పుడు ఆ పనులని ఏ విధంగా చేసుకోవాలి? అంటే ఆ పనులు చేసుకునేటప్పుడు మనకి మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? సో, ఆ విధానం అంతా గూడా మనకి ఆహ్, భగవద్గీతలో చాలా డీటెయిల్డ్‌గా వివరిస్తారనమాట. ఈ ఆత్మ జ్ఞానం గూడా మనం ఇదైతే ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నామో అంటే ఆత్మ, పరమాత్మ అని, ఆత్మ జ్ఞానం అని చెప్పేసి ఇది గూడా మనకి భగవద్గీతలో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటదనమాట. సో, అయితే మనకేందంటే ఈ ఆత్మ జ్ఞానం అనేది కొంత బేసిక్‌గా మనం కొంత తెలుసుకొని ఉన్నాం గాబట్టి, తరువాత మనకేందంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇంకా డీటెయిల్డ్‌గా ఈ స్టడీ దాని మీద ఎక్కువ ఫోకస్ కాకుండా మనం మనకిప్పుడు మనకేది అవసరం ముఖ్యంగా అంటే మనము కర్మలు అంటే యాక్టివిటీస్ అంటే కర్మలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం ఎక్కువ మంది గూడా మనం సొసైటీలోకెళ్ళి మనం ఎక్కువగా కర్మలు చేసేటువంటి అటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి, సో, ఆ కర్మలు చేసేటప్పుడు మనకొచ్చే ఇబ్బందులేంటి? సో, వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి? అంటే మన ఏ ఎటు మనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉంటే మనం ఆ కర్మలు మనం జాగ్రత్తగా చేయగలుగుతాం. ఇంకా ఎఫిషియెంట్‌గా ఇంకా సంతోషంగా చేయగలుగుతాము అనేది మనకి కర్మయోగం అనేటువంటి చాప్టర్ ఒకటుంటుందనమాట. భగవద్గీతలో మూడో చాప్టర్ వస్తుంది. కర్మయోగం అని అంటారు. సో, దాంట్లో మనకి ఒక 43, 40 శ్లోకాలున్నవి. సో, వాటిలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, మనమేందంటే వాటిని వన్ బై వన్ మనం వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ ఎళ్దాము. సో, దాని యొక్క ఇంట్రొడక్షన్ కొంచెం చెప్పుకొని, తర్వాత మనకి అంటే మూడో చాప్టర్ మూడో అధ్యాయం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము? అంటే ఒకటో చాప్టర్, రెండో చాప్టర్ 2 వదిలేసి మూడో చాప్టర్ ఎందుకు మొదలుపెడుతున్నాము? అనేటువంటి విషయాలు కొంచెం దాని గురించి డిస్కస్ చేసేసి, మనం ఆ కర్మయోగం అనే చాప్టర్‌ని మనం మొదలుపెడదాం. మొదలుపెట్టి మనమేందంటే ఇంకా తర్వాత మనకేందంటే ఒక కంటిన్యూటీ లాగుంటదనమాట. అంటే ఒక బుక్కు వన్ బై వన్ శ్లోకం అనమాట. సో, శ్లోకం మనకి అది సంస్కృతంలో ఉన్నా గూడా తెలుగులో చాలా ట్రాన్స్‌లేషన్స్ ఉన్నవి. మీరు గూగుల్‌లో కొట్టినా, యూట్యూబ్‌లో కొట్టినా చాలా ఇన్ఫర్మేషన్ వస్తదనమాట.